Hey guys, welcome back to my channel. Welcome back to the continuation vlog. సో అక్కడి నుంచి అయిన తర్వాత సో ఇది కంటిన్యూషన్ అయితే పెట్టేస్తున్నాను. సో స్టిల్ ఇంకా రెయిన్ పడుతుంది కదా, చూడండి మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సీ వాక్ రెస్టో కెఫేకి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం వేడివేడిగా ఏదైనా దొరుకుతుంది కదా తిందామని చెప్పేసి అయితే వచ్చాము. సో చిల్లీ చికెన్ టైప్ అది చెప్పుకున్నాము. సో అది అయ్యేసరికి లేట్ అవుతుంది అని ఇంకా కాసేపు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంకా వర్షం తగ్గుతుందేమో అని అనుకున్నాము, కానీ అసలు వర్షం అయితే తగ్గలేదు. చూడండి, షూ మొత్తం తడిచిపోయింది, ప్యాంట్ తడిచిపోయింది, మొత్తం అంతా కూడా మేము వర్షంలో బాగా తడిచిపోయాము. ఇంకా అంబ్రెల్లా ఉన్నా కూడా అసలు రెయిన్ వచ్చేసి క్రాస్గా పడుతుంది. సో అంబ్రెల్లా ఉన్నా కూడా మాకు అసలు సపోర్ట్ అయితే చేయలేదు. బట్ స్టిల్ మేమైతే ఎంజాయ్ అయితే చేసాము. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది అండ్ రెయినీ కదా. అండ్ ఇక్కడ అయితే రెస్టారెంట్ అయితే ఒక్కసారి అంటే కెఫే అయితే రెస్టారెంట్ కాదు కెఫే అయితే ఒకసారిగా చూపించేస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ వర్షం రాకపోతే ఇంకా బాగా షూట్ అయితే చేసి నీట్గా అయితే పెట్టేదాన్ని నేను, కాకపోతే వర్షం చాలా డిస్టర్బెన్స్ అయితే చేసేసింది. అండ్ ఈ వ్యూ కూడా చాలా బాగుంది. సీ పక్కనే మనకి ఈ కెఫే అనేది ఉంది. సో సీ పక్కనే కాబట్టి, సముద్రం పక్కనే కాబట్టి సముద్రం చేపలన్నీ అక్కడ దొరుకుతాయంట. సో ఏ డిష్ కావాలి మీకు, ఏ ఐటెం తింటారు అని అడుగుతున్నాడు మాకు. సో మాకు సీ ఫుడ్ అసలు ఏమొద్దు, మాకు చికెన్ ఐటెం ఏదన్నా ఉంటే చెప్పండి అంటే, సో చిల్లీ చికెన్ అని నేను చెప్పాను. సరే చిల్లీ చికెన్ తీసుకుందామని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. బాగుంటుంది కదా అనేసి అడిగి ఇంకా అదైతే ఆర్డర్ అయితే ఇచ్చాము. అండ్ ఇక్కడైతే మాకు అంబ్రెల్లాస్ లేవు కదా, ఒక్కటే అంబ్రెల్లా ఉంది. సో ఆ అంబ్రెల్లా పట్టుకుని మేము ఫస్ట్ వెళ్ళి మేమంతా షూట్ చేసుకుని వచ్చేలోపు మళ్ళీ అత్తమ్మ అండ్ కిన్ను వాళ్ళు వెళ్ళారనమాట చూడడానికి. సో ఇంకా వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చేసాము, ఇంకా వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. చాలా దూరం అయితే వెళ్ళారంట. మేము అంత దూరం వెళ్ళడానికి అయితే మేము ఇంకా ఎందుకులే అని అంత ధైర్యం అయితే సరిపోలేదు మాకు. నేనే వద్దు అని చెప్పేసి అయితే వెనక్కి అయితే వచ్చేసాము. బాగుంది రోడ్, అది కూడా చాలా బాగుంది. బట్ ఎందుకు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అయితే రిస్క్ అయితే చేయలేదు. కెఫే వాళ్ళని అంబ్రెల్లాస్ ఉన్నాయా అని అడిగి 2 అంబ్రెల్లాస్ ఉన్నాయన్నమాట. సో మా లక్ కొద్దీ సో మేమిద్దరం కూడా, కార్తీక్ అండ్ నేను కూడా అంబ్రెల్లాస్ అయితే తీసుకుని అయితే వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది అండ్ సైడ్ నుంచి కూడా బాగా వర్షం పడుతుంది. ఇంకెలాగ తడిచిపోయాం కదా అని చెప్పేసి అయితే మేము ఇంకా తడిచిపోవడానికి రెడీ అయిపోయాము. అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ చాలా బాగుంది, ఆ రోజు చల్లగా ఉంది చక్కగా. ఇంకా వర్షం పడుతుంది, సర్లే ఇదే ఛాన్స్ అని చెప్పేసి అయితే మేము ఇంకా ఆల్రెడీ తడిచిపోయాము, అనుకోకుండా తడిచిపోయాము. ఇంకా ఎలాగ తడిచిపోయాం కదా అని చెప్పేసి అయితే మేము ఫుల్గా ఇంకా తడిచిపోయాము. గొడుగు పెట్టు. సో వాళ్ళు వస్తున్నారు, మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ వచ్చేస్తుంది, త్వరగా రండి అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా తినేదైతే నేనైతే షూట్ చేయలేదు, ఇంకా తినడంలో బిజీ అయిపోయి మేము ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి త్వరగా తినేసి ఇంకా బయటికి వచ్చేసి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అయితే మేము త్వరగా తినేసాము. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి నది కదా, నది ప్లస్ అటువైపు వచ్చేసి సముద్రం ఉంది, కోడి బీచ్. సో ఆ బీచ్కి వెళ్ళాలి, ఇంకా టైం సరిపోదు, ఇంకా ఈ వర్షం కురుస్తూనే ఉంటుంది ఇలానే అని చెప్పేసి అయితే మేము ఇంకా వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి. సో సెల్ఫీ తీసుకోవడానికి ఏ ఫ్రేమ్ బాగుందో ఏంటని చూస్తున్నాము. సరిగ్గా కూడా రావట్లేదు రెయిన్ వల్ల. సో రెయిన్ ఎప్పుడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. సో ఇక్కడ లోపల అక్వేరియంలో ఒక ఫిష్ అని పెట్టారనమాట. సో ఆ ఫిష్ అనేది చూస్తున్నాము. అదొక దగ్గర నుంచి చూస్తుంటే మాకు ఒక స్నేక్ లాగా కనిపించింది. చూడండి చాలా బాగుంది. అది ఇంతకీ ఫిష్, మేము ఇంకా స్నేక్ అనుకున్నాము.
దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక నది దగ్గరికి వెళ్ళాం కదా, ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అలలు అయితే చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి, కెరటాలు చూపిస్తా ఆగండి. బట్టలు, షూస్ అన్నీ తడిచిపోయినాయి. షూస్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయింది, మాకు బరువుగా ఉన్నాయి. బట్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు తిరిగిన బీచ్లన్నిటిలో మేము ఇదే భయంకరమైన బీచ్ అని చెప్పొచ్చు, కోడి బీచ్. సో ఎందుకంటే వర్షం ఎక్కువగా ఉంది కదా, సో మాకైతే కొంచెం భయం అయితే వేసింది. చాలా పెద్ద పెద్ద కెరటాలు అయితే ఉన్నాయి. చూసారు కదా, మీరే చూస్తున్నారు కదా, లైవ్లో వీడియోలో చూస్తున్నారు కదా, చూడండి. చాలా పెద్ద పెద్ద కెరటాలు అనమాట. అది ఎలా ఉందంటే చాలా హైట్లో ఉందన్నమాట. సో ఇంకా ఆ అలలు కూడా చాలా హైట్గా వస్తున్నాయి. చూసేసరికి మేము అసలు దగ్గరకు కూడా వెళ్ళలేదు, దూరం నుంచి అయితేనే షూట్ చేస్తున్నాను నేను, ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ఇంకా దగ్గరకు కూడా వెళ్ళలేదు. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది కదా, అప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా సముద్రం ప్లస్ స్కై మీట్ అవుతుంది అంటారు చూడండి. సో లాస్ట్లో చూపిస్తాను. సో సేమ్ అట్లానే జరిగింది. మొత్తం మబ్బులు అనమాట, మొత్తం మబ్బు అంతా కమ్ముకుపోయి ఇంకా ఒక్కటే సముద్రం ఒక్కటే కనిపించింది. చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది చూసేసరికి మాకే కొంచెం అమ్మో ఏంటి ఇలా మబ్బు పట్టేసింది ఉండిగానే అని అనుకున్నాము. ఇంక అప్పటికే ఇంకా ఫొటోస్ అవి తీసుకుని ఇంకా బయలుదేరిపోదామని చెప్పేసి బయలుదేరిపోయే లోపు మాకు పెద్ద గాలివానలాగా వచ్చేసింది అనమాట. రోడ్లు కూడా కనిపించలేదు మాకు, అంత భయంకరంగా అయితే అనిపించింది. సో ఇంకా రెయినీ సీజన్లో వెళ్ళకూడదు, కాకపోతే వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేమైతే ఈ ప్లేస్ విజిట్ అయితే చేసాము. చాలా సముద్రం పక్కంటే ఇల్లులు కూడా ఉన్నాయి, చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో కూడా. ఇందులో చూడండి, సో పక్కన ఒక బ్యారిగేడ్స్ పెట్టేశారు, దాని పక్కన రోడ్డు, ఇంకా దాని పక్కన ఇల్లు అన్నీ ఉన్నాయి. సో వీడియోలో చూసారు కదా మీరు, అంత దగ్గరగా అయితే ఉంది బీచ్. బాయ్ ఫ్రెండ్స్. Ocean meets sky. వచ్చేస్తుంది.
మేము స్టార్ట్ అయ్యేలోపు గాలివాన ఒక్క రకంగా అయితే వచ్చింది. నిజంగా రోడ్డు కూడా కనిపించలేదు, వచ్చే వాహనం ఏంటో మా మీద వెళ్ళేదేంటి అసలు ఏం కనిపించలేదు. నేను సీ వైపు కూర్చున్నాను, సముద్రం వైపు కూర్చున్నాను ఇటు సైడ్. అసలు సముద్రం కనిపిస్తుందా లేదని చూసేసరికి నాకు అసలు ఏమీ కనిపించలేదు, మొత్తం శూన్యంగా కనిపించింది. నాకు అంత భయం వేసింది చూడటానికి, ఏంటి అసలు సీ కూడా కనిపించట్లేదు. అండ్ దట్టు ఇక్కడ వాళ్ళంతా కూడా ఎంత ధైర్యంగా అయితే ఉంటున్నారని చెప్పొచ్చు. ఇంకా అప్పుడు లైట్స్ లేవు, ఏమీ లేవు, చూసారు కదా వీడియోలోనే మీరే. అండ్ ఇంకెక్కడ ఏంటంటే వెళ్ళే దారిలో ఇంకెలాగా తడిచిపోయాం కదా, మాకైతే చలిచలిగా ఉంది, మొత్తం బట్టలన్నీ కూడా తడిచిపోయినాయి. సో టీ తాగుదాం వేడివేడిగా అని చెప్పేసి అయితే మేము రోడ్డు పక్కన ఉన్న టీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి ఇంకా లోపల సిట్టింగ్ ఉందో లేదో తెలియదు కానీ బయట అయితే సిట్టింగ్ అది కూడా చాలా బాగుంది. అండ్ అవి కూడా ఆల్రెడీ తడిచిపోయి ఉన్నాయి. ఇంకా అక్కడే అడ్జస్ట్ అయిపోయి అయితే కూర్చుని ఇంకా టీ అయితే తాగుతున్నాము. టీ కూడా బాగానే ఉంది. సో వేడివేడిగా టీ తాగేసరికి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది మాకు. అండ్ స్టిల్ ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇంకా అయినా కూడా మేము ఆగలేదు. ఇంకా ఆగితే ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పి, ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఇంకైతే బయలుదేరిపోయాము. సో పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో మేము ఇంకా అక్కడైతే కాసేపు ఆగి ఇంకా బయలుదేరిపోయాము. అండ్ కోడి బీచ్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. సో టూరిస్ట్ అండ్ విజిటర్స్ అందరూ కూడా చాలామంది వచ్చి చూస్తారు. సో రెయినీ సీజన్ కాబట్టి ఎవరు రాలేదు, అండ్ కొంత జనం వరకే ఉన్నారు. అండ్ చాలా ఫేమస్ ప్లేస్ కూడా అది, ఎందుకంటే సముద్రము ప్లస్ నది కలిసే చోటు కాబట్టి అందరూ చూడడానికి అయితే వస్తారు. మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా బాగుంది, బీచ్ అంతా కూడా చాలా బాగుంది. బట్ రోడ్డు పక్కనే బీచ్ అని నాకు అనిపించింది. ఇల్లులు, రోడ్డు ప్లస్ సముద్రం ఉంది అంతే, ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇంకా చాలా దగ్గరగా ఉందని అయితే చెప్పొచ్చు. ఇంకెక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఫర్దర్గా వస్తాయి. సో బాగుంటుంది, మీరు కూడా వీడియోస్ అవి చూడడానికి సెర్చ్ చేయకుండా చూడడానికి అయితే బాగుంటుంది అని చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. అండ్ దెన్ వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.